అధ్యక్ష, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం 6 నుండి 14 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళందరినీ స్కూల్ విద్యార్థులందరికీ బళ్ళో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ అనే పేరుతో 15 సంవత్సరాల కిందటనే కొన్ని నిర్దేశాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ అమల్లోకి రాలేకపోతున్నాం అధ్యక్ష. ఇంకా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో స్కూల్లో కనీసం 2 ఉపాధ్యాయులన్నా ఉండాలి అధ్యక్ష. అట్లాగే ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా అధ్యక్ష తరగతికి 1 ఉపాధ్యాయునైనా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి అవుతుంది అధ్యక్ష. అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి అధ్యక్ష, దానికి తగినంత నిష్పత్తి ప్రకారము టీచర్స్ లేక ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నాణ్యమైన విద్యను అందించాలంటే విద్యార్థుల అవసరం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మా కర్నూలు జిల్లాలో ఎంఈఓలు కూడా అధ్యక్ష 53 మండలాలు ఉంటే జిల్లా అంతటికి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష ఎంఈఓలుగా. కాబట్టి ఈ సదుపాయం కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుందని తెలిసింది అధ్యక్ష. మండలానికి కొన్ని పాఠశాలను అన్నింటినీ కలిపి క్లస్టర్ స్కూల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలన్నీ మూతపడతా ఉన్నాయి అధ్యక్ష. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ క్లస్టర్ విధానం వల్ల డ్రాప్అవుట్ శాతం పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ క్లస్టర్ విధానం వల్ల నష్టాలే కానీ లాభాలు లేవు అధ్యక్ష. కాబట్టి ఉన్న స్కూళ్ళనే యథావిధంగా కొనసాగించి ఆ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను.